నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ముఖ్యంగా ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs అంటున్నాం కదా, అవి మన జీవితాల్లోకి చాలా వేగంగా వస్తున్నాయి. అవును. వీటి శక్తిని మనం పూర్తిగా వాడుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే స్కిల్ చాలా ముఖ్యమంటున్నారు. నిజమే. అసలు ఏంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ఏఐ నుంచి మనకు కావాల్సిన అంటే సరైన సమాధానాలు ఎలా రాబట్టుకోవాలి? ఈరోజు దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే ఏఐకి మనం దారి చూపించడం లాంటిదన్నమాట. దారి చూపించడమా? అవును. మనమిచ్చే ప్రాంప్ట్ అంటే ఆ సూచన ఏఐకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. అది ఎంత క్లియర్గా, ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఏఐ ఇచ్చే జవాబు అంత బావుంటుంది. అంటే ఇది కేవలం టెక్నాలజీ కాదనమాట. కాదు. కొంత టెక్నాలజీ, కొంత ఆర్ట్, కొంత సైన్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, ముందుగా ఈ ప్రాంప్ట్ అంటే ఏంటో కొంచెం వివరిస్తారా? మనం మామూలుగా ప్రశ్న అడుగుతాం కదా, అంతేనా లేక ఇంకేమైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ప్రాంప్ట్ అంటే ఏఐ మోడల్కి మనమిచ్చే ఏదైనా ఇన్పుట్. అది ఒక చిన్న పదమైనా కావచ్చు, ఒక ప్రశ్న కావచ్చు, కొన్ని ముఖ్యమైన పదాలు కావచ్చు, లేదా కొన్నిసార్లు చాలా డీటెయిల్డ్గా ఇచ్చే సూచనలు, కోడ్ ముక్కలు, కొన్ని ఉదాహరణలు, ఇలా ఏదైనా కావచ్చు. అంటే ఇన్పుట్ రూపం ఏదైనా ఉండొచ్చు. అవును. ఆ ఇన్పుట్ ప్రభావమే ఏఐ ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీని నేరుగా డిసైడ్ చేస్తుంది. అర్థమైంది. మరి మంచి అవుట్పుట్ రావాలంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఏ విషయాలు కీలకమంటారు? కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ప్రాంప్ట్ ఫార్మాట్, అంటే మనం ఎలా అడుగుతున్నాము అనేది. కొన్ని మోడల్స్కి మనం మామూలుగా మాట్లాడినట్టు అడిగితే బాగా రెస్పాండ్ అవుతాయి. న్యాచురల్ లాంగ్వేజ్ అన్నమాట. కరెక్ట్. కొన్నింటికేమో స్పెసిఫిక్ కమాండ్స్ లాగా లేదా ఒక స్ట్రక్చర్లో ఇస్తే బెటర్గా పనిచేస్తాయి. ఓకే. రెండోది సందర్భం ఇంకా ఉదాహరణలు ఇవ్వడం, అంటే కాంటెక్స్ట్. మనం దేని గురించి అడుగుతున్నామో ఏఐకి క్లియర్గా చెప్పడం, అవసరమైతే 1-2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నిజమే, కాంటెక్స్ట్ లేకపోతే కష్టం కదా. అవును. మూడోది ఫైన్ ట్యూనింగ్, అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం మోడల్ని కొంచెం అడ్జస్ట్ చేయడం, లేదా మనమిచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ప్రాంప్ట్స్ని మార్చుకుంటూ పోవడం. అడాప్ట్ అవ్వడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. నాలుగోది మల్టీ టర్న్ సంభాషణలు, అంటే ఒకేసారి కాకుండా ఏఐతో ఒక సంభాషణలాగా ముందడిగిన దానికి కంటిన్యూయేషన్గా అడగడానికి వీలుగా ప్రాంప్ట్స్ డిజైన్ చేయడం. ఇంట్రెస్టింగ్. మరి ఈ ప్రాంప్ట్స్లో ఏమైనా రకాలున్నాయా, లేక అన్నీ ఒకే రకంగా అడుగుతామా? ఉన్నాయి. కొన్ని మెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి జీరో షాట్. జీరో షాట్ అంటే ఎలాంటి ఉదాహరణ ఇవ్వకుండా డైరెక్ట్గా పని చెప్పేయడం. ఉదాహరణకి, ఈ ఆర్టికల్ని సమ్మరైజ్ చేయి అని అడగడం. ఓకే, సింపుల్గా. అవును. తర్వాత వన్ షాట్ లేదా ఫ్యూ షాట్, అంటే ఒకటి లేదా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఇన్పుట్ ఇలా ఉంటే అవుట్పుట్ ఇలా ఉండాలి అని 1-2 చూపించి ఆ తర్వాత అసలు మనకు కావలసిన పనిని అడగడం. దీనివల్ల ఏఐకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఇంకో ఇంట్రెస్టింగ్ టెక్నిక్ చైన్ ఆఫ్ థాట్, కాట్ అంటారు. చైన్ ఆఫ్ థాట్. అవును. అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఆలోచించాలో ఏఐని ఎంకరేజ్ చేయడం. నువ్వెలా స్టెప్ బై స్టెప్ ఆలోచించు అని ప్రాంప్ట్లోనే చెప్పడం అన్నమాట. వావ్! అంటే ఆన్సర్ మాత్రమే కాదు, ఆలోచించే విధానాన్ని కూడా గైడ్ చేస్తున్నాం. కరెక్ట్. దీనివల్ల రిజల్ట్స్ చాలా బెటర్గా, డీటెయిల్డ్గా వస్తాయి చాలాసార్లు. ఇంకోటి జీరో షాట్ కోటి అని కూడా ఉంది. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండానే స్టెప్ బై స్టెప్ ఆలోచించు అని అడగడం. భలే ఉంది. మరి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నిజ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? చాలా చోట్ల. లాంగ్వేజ్కి సంబంధించిన పనుల్లో అయితే కథలు, కవితలు రాయడం దగ్గర నుంచి పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ని సమరైజ్ చేయడం, ట్రాన్స్లేషన్స్ చేయడం, చాట్ బాట్స్ రన్ చేయడం వరకు. ఓకే, కంటెంట్ క్రియేషన్లో బాగా వాడుకోవచ్చు. అవును. అలాగే ప్రశ్నలకు సమాధానాలివ్వడంలో, సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి కాంప్లెక్స్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు. కొన్నిసార్లు హైపోథెటికల్ క్వశ్చన్స్కి కూడా, అంటే ఒకవేళ ఇలా జరిగితే లాంటివా? అలాంటివి కూడా. ఇక కోడ్ జనరేషన్లో కూడా దీని వాడకం చాలా ఎక్కువైంది. కోడ్ రాయడం, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో దానికి మార్చడం, కోడ్లో తప్పులు సరిచేయడం, ఆప్టిమైజ్ చేయడం. డెవలపర్స్కి ఇది పెద్ద హెల్ప్ అవుతుంది కదా. నిజంగా. అలాగే ఇమేజ్ జనరేషన్. మనం టెక్స్ట్ ఇస్తే దానికి తగ్గట్టు ఫోటోరియలిస్టిక్ బొమ్మలు గీయడం, లేదా ఆర్టిస్టిక్ స్టైల్స్లో ఇమేజెస్ క్రియేట్ చేయడం, ఉన్నవాటిని ఎడిట్ చేయడం, ఇలా చాలా ఉన్నాయి. అద్భుతం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి బెటర్ ప్రాంప్ట్స్ రాయడానికి ఏమైనా టిప్స్, స్ట్రాటజీస్ ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి. ఫస్ట్,
లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఏం కావాలో క్లియర్గా, వీలైతే ఖచ్చితమైన క్రియలతో చెప్పాలి. ఉదాహరణకి, ఈ రిపోర్ట్లోని కీ ఫైండింగ్స్ని బుల్లెట్ పాయింట్స్లా లిస్ట్ చెయ్యి అని. అస్పష్టంగా ఉండకూడదు. ఓకే, క్లారిటీ ముఖ్యం. రెండోది, కాంటెక్స్ట్ ఇవ్వడం. అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ముఖ్యమైన డీటెయిల్స్ ఏఐకి అందించాలి. రైట్. మూడోది, నిర్దిష్టంగా ఉండటం. జెనరిక్లో కాకుండా స్పెసిఫిక్గా అడగాలి. ఒకవేళ పెద్ద టాస్క్ అయితే దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టి అడగడం బెటర్. చిన్న స్టెప్స్గా. ఓకే. నాలుగోది, ప్రయోగాలు చేయడం. ఒకేలా కాకుండా వేర్వేరు పదాలు, వాక్యాలు, ఫార్మాట్స్ ట్రై చెయ్యాలి. కొన్నిసార్లు ఫ్యూ షార్ట్ కానీ చైన్ ఆఫ్ థాట్ కానీ ట్రై చేస్తే బెటర్ రిజల్ట్స్ రావచ్చు. ఏది బాగా పనిచేస్తోందో చూడాలి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ కూడా ముఖ్యమే. తప్పకుండా. ఇవన్నీ చూస్తుంటే ఏఐతో మనం మాట్లాడే విధానం ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. జస్ట్ అడగడమే కాదు, దానికి సరైన గైడెన్స్ ఇవ్వడం లాంటిది. మరి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల ఓవరాల్గా వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మంచి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వల్ల ముందుగా ఏఐ మోడల్ పనితీరు చాలా మెరుగుపడుతుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా మనం అడిగిన దానికి సంబంధించి ఉంటాయి. యాక్యురసీ పెరుగుతుంది. అవును. అలాగే కొన్నిసార్లు ఏఐ ఇచ్చే జవాబుల్లో కనిపించే బయాస్, అంటే పక్షపాతం లేదా హానికరం అనిపించే కంటెంట్ తగ్గుతుంది. మనకు ఏఐ ప్రవర్తన మీద కొంచెం ఎక్కువ కంట్రోల్ వస్తుంది. సేఫ్టీ, కంట్రోల్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కలిపి యూజర్ ఎక్స్పీరియన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అయితే ఏఐ ఫుల్ పొటెన్షియల్ని వాడుకోవాలంటే మనం అడిగే విధానం, అంటే ఈ ప్రాంప్ట్స్ రాయడంలో కొంచెం నైపుణ్యం సంపాదించడం చాలా అవసరమని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఇది కేవలం సూచనలు ఇవ్వడం కాదు. ఏఐకి ఉన్న అపారమైన శక్తిని మనం అన్లాక్ చేయడానికి ఇదొక తాళం చెవినాంటిది. నిజమే. ఈ నైపుణ్యమే ఫ్యూచర్లో మనం ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవుతామో, మనుషులకి ఏఐకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో డిసైడ్ చేస్తుంది. మనం ప్రాంప్ట్స్ని ఎంత బాగా రాయగలిగితే ఏఐ మనకు అంత పవర్ఫుల్, అంత హెల్ప్ఫుల్ టూల్గా మారుతుంది. చాలా బాగా చెప్పారు. చివరగా ఒక ఆలోచన. భవిష్యత్తులో ఎలాగైతే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఒక ముఖ్యమైన స్కిల్ అయిందో, అలాగే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా అందరూ నేర్చుకోవాల్సిన ఒక బేసిక్ డిజిటల్ స్కిల్గా మారుతుందంటారా? మన రోజువారీ జీవితంలో ఇది ఎంత భాగంగా మారుతుందో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.